సో ఇలా పార్టీ అని చెప్పేసి ఒక ఓయో రూమ్కి పిలిచారు, నన్ను తీసుకెళ్లారు. పార్టీ అని ఓయో రూమ్కి వెళ్ళారా? అమ్మాయి, నేను, తన ఫ్రెండ్. ఓకే, తన ఫ్రెండ్ అంటే ఇప్పుడు నిఖిల్ అంతేనా? అక్కడ ఉన్నది మేము ముగ్గురము. నిఖిల్ కాదు, ముఖేష్ అని చెప్పేసి ఇంకో అబ్బాయి ఉండేవాడు. ఓకే, తను నా ఫ్రెండ్ అనమాట. ఓకే. సో మేము ముగ్గురమే ఉన్నాము రూమ్లో. మిడ్నైట్లో నిఖిల్ వచ్చాడనమాట 3 o'clockకి. ఓకే. వీళ్ళు అప్పటికి నాకు తాగిపిచ్చేశారు. ఇంకా నిఖిల్ మిడ్నైట్లో 3 o'clock వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు నన్ను రూమ్లో వదిలేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారనమాట. ఓకే, మీకు ఆల్కహాల్ వాళ్ళు బలవంతంగా అలవాటు చేయించారమ్మా? ఆ రోజు ఫస్ట్ టైం అనమాట. ఇంకా వీళ్ళే కూర్చోబెట్టి తాగిపించడము చేసి నిఖిల్ మధ్యరాత్రి 3 గంటలకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనమాట. తర్వాత నేను ఏడ్చాను. ఏడుస్తుంటే కూడా నిఖిల్ నా ఫ్రెండ్ని పిలిచి తను ఏడుస్తుంది చూడు అని చెప్పేసి నా దగ్గరికి వస్తే నా ఫ్రెండ్ చెప్పింది, ఏడవకు, అలా ఏడవద్దు, అది ఇదని ఏదో చెప్పింది, నాకు అప్పుడంతా గుర్తులేదు. ఓకే. చెప్పిన తర్వాత మీరు జాబ్ కోసం వచ్చారమ్మా? మీరు జాబ్ కోసం వచ్చారు అప్పుడే? ఫస్ట్ డే జాబ్ కోసం వచ్చారా? ఫస్ట్ డే కాదు సార్, నేను ఆల్రెడీ 1 year ముందే వచ్చాను హైదరాబాద్. ఓకే, మీకు మీట్ అయిన ఫస్ట్ డే ఆ రోజు నైట్ 1 year ముందే వచ్చాను. ఆ రోజు midnight 3 o'clock నిఖిల్ రావడం జరిగింది. మేమిద్దరం కలిసి ఒక రూమ్ లో ఉన్నాము. మార్నింగ్ లేచి చూస్తే నిఖిల్ నా పక్కన ఉన్నాడు అనమాట. నా ఫ్రెండ్ ఉండాల్సిన ప్లేస్ లో అతను ఉన్నాడు. ఓకే. సో ఇది అప్పటి నుంచే జరిగింది కాబట్టి ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ఇదంతా ఫస్ట్ డే నుంచే ప్లానింగ్ ఉందేమో, సో నేనే తెలుసుకోలేకపోయాను అనేసి ఇప్పుడు నేను అనుకుంటున్నాను. అంటే ఆ రోజే మీ ఇద్దరి మధ్య సంథింగ్ జరిగిందనే ఆలోచన మీకు వచ్చింది? సో అదే ఇంటెన్షన్తో తన రెంట్ నేను పే చేస్తాను, మీరు ఉండండి అని చెప్పి ఇంకా ఇప్పటి వరకు ఇంతవరకు తీసుకొచ్చాడు. ఓకే, మీరు అడిగారా నా పక్కన నువ్వు ఉన్నావేంటి, నా ఫ్రెండ్ మీకు నిజంగా? అమ్మ నా క్వశ్చన్ ఒకటి, మీరు ఇష్టం లేకపోయినా వాళ్ళు బలవంత పెట్టారని ఆల్కహాల్ తీసుకున్నారని మీరే చెప్తున్నారు. సరే, మీరు బలవంత పెట్టారా మీరు ఇష్టం కొద్ది తీసుకున్నారో తెలియదు అక్కడ. బట్ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీరు మీరిద్దరు ఒకటే బెడ్ షేర్ చేసుకున్నప్పుడు మీరు ఎవరైనా క్వశ్చన్ చేయలే, గల్లాబట్టి అడగలేకపోయారా? ముక్కుమోహం తెలియని వ్యక్తి ఆ రోజు రాత్రి వచ్చి అడిగాను, నా ఫ్రెండ్ని అడిగాను, తనని కూడా అడిగాను, ఏంటి అసలు ఇలా నువ్వు ఉండాల్సింది తను ఎందుకున్నాడు, ఏం జరిగింది, ఎందుకు ఇట్లా చేశారు అంటే సారీ నాది తప్పు, ఇంకోసారి నేను ఇలా చేయను, నేను నిన్ను చూసుకుంటాను, నేను నీకు లైఫ్ ఇస్తాను అని ఆ రోజే చెప్పాడు తను. ఓకే, సో ఇది ఫస్ట్ డేనే ఆయన మీట్ అయిన ఫస్ట్ డేనే ఇదే ప్రపోజల్ మీకు చేసింది అంతేనా? దీని ప్రపోజలేనా? ఎట్లా మీరు అంటే ఆయన తెలియని వ్యక్తి కంప్లీట్ నాకు తెలిసి మీరు ఆల్కహాల్లో ఉన్నారంటే హ్యాంగ్ అవుట్లో కంప్లీట్గా మీకు ఏం తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు, అన్కాన్షియస్ అయిపోయి ఉంటారు. ఆ సమయంలో వ్యక్తి మీ పక్కన వచ్చి పడుకొని ఆ మరుసటి రోజు నీకు లైఫ్ ఇస్తానంటే నమ్మారా మీరు? ఇంకా ఫస్ట్ డే మేము తీసుకున్న ఫస్ట్ ఫ్లాట్ కూడా తనే చూపించాడు, మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళి తీసుకోండి, నేను రెంట్ పే చేస్తాను కానీ మీతో ఉండను అని చెప్పి మేము తీసుకున్న తర్వాత నువ్వేం పే చేయాల్సిన అవసరం లేదు, మేమే చేసుకుంటాము అని చెప్పాము మేము. తర్వాత తనే రెంట్ పే చేశాడు, మేము ఫ్లాట్కి షిఫ్ట్ అయ్యాము. 2 days ఉండి వెళ్తానని చెప్పేసి వచ్చి ఇంకా కంప్లీట్ నాతోనే ఉన్నాడు. ఆ రోజు నుంచి మొన్న తను వెళ్ళిపోయే వరకు ఆ డే వరకు కూడా తను నాతోనే ఉన్నాడు. ఓకే, సో మీ పేరెంట్స్కి చెప్పారు ఈ విషయం, మీ అమ్మకి? ఎందుకంటే మీరు ఒక సింగిల్ మదర్, ఇందాక మీరే చెప్పారు మీకు ఫాదర్ లేడని. సింగిల్ మదర్ ఎంత కష్టపడి మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చి ఉంటుందో. సో తను ఇంతలా ఇష్టపెట్టి మిమ్మల్ని హైదరాబాద్ వెళ్తున్నారు, జాబ్ చేస్తుంటే భయంగానే ఉంటారు. ఈ రోజుల్లో జరిగే సిచ్యువేషన్ చూస్తున్నాం కాబట్టి అమ్మాయిల పట్ల జరిగేటువంటి వాటి మీ మదర్తో ఎప్పుడు షేర్ చేసుకోవాలనిపించలేదా? మీ మదర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదా? లేదా మీరు ఆ ఓయో పార్టీస్కి వెళ్ళినా అక్కడ హ్యాంగ్ అవుట్స్ అయినా ఎప్పుడు మదర్ గురించి ఆలోచించలేదా? మా మదర్కి అంటే రూమ్లో ఇట్లా అబ్బాయి ఉంటున్నాడు అని తెలిసింది, తను అడిగింది ఎందుకు అబ్బాయిలు రూమ్లో ఉండొద్దు, పంపించేసేయండి, అసలు వద్దు, ఎందుకు ఇట్లా అబ్బాయిలతో మీకు రోజులు బాగాలేవని చెప్పేసి మా మమ్మీ ఆ రోజు అన్నారు. ఇంకా నేను చెప్పాను అనమాట, లేదు తను బాగానే చూసుకుంటున్నాడు, ఉంటున్నాము అని. మేము మ్యారేజ్ చేసుకొని వచ్చి 1 week
తర్వాత అప్పుడు నేను మా ఇంటికి తీసుకెళ్ళాక చూపించాను మా మమ్మీకి మ్యారేజ్ చేసుకున్నాము అని. నేను అంటుంది మీరు ఎప్పుడు మధ్యలో మీరు జాబ్ కోసం వచ్చారు, ఫ్రెండ్స్తో పాటుగా పార్టీకి వెళ్ళారు, అక్కడ ఒక ఇట్లా అబ్బాయి పరిచయము, ఆ తర్వాత రెంట్ తీసుకోవడం, అంటే ఈ గ్యాప్లో మీకు ఎప్పుడు మదర్ నేను తప్పు చేస్తున్నాను ఫీలింగ్? ఎందుకంటే పార్టీస్కి వెళ్ళండి నాట్ అన్ ఈజీ థింగ్, అంటే పార్టీస్కి వెళ్ళడం తప్పేం కాదు, బట్ అక్కడ ఒక అబ్బాయి పరిచయం కూడా, అబ్బాయిలో మీకు తప్పు అనిపించడం, ఆ తర్వాత మీ అబ్బాయిని క్వశ్చన్ చేయడం, ఆయన తీసుకున్న రెంట్లోనే మీరు ఉండడం, మదర్కి ఎప్పుడు ఇవన్నీ కన్వే చేసుకోవాలనిపించలే? ఐఎమ్ డూయింగ్ రాంగ్ అని ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే సార్ నాకేమనిపించింది అంటే ఇప్పుడు తనతో తప్పు చేసాం కాబట్టి తను చూసుకుంటా ఉంటాను, నీకు లైఫ్ ఇస్తాను అన్నాడు కాబట్టి ఇంకా మ్యారేజ్ చేసుకుంటాడు అన్న ఇద్దరం అలానే ఉండిపోయాం రిలేషన్లో. ఓకే. సో ఇన్ని రోజులు కూడా తను బాగానే చూసుకున్నాడు, అసలు ఏ రోజు కూడా ఏం తక్కువ చేయలేదు. కానీ ఇప్పుడు మొన్న తను ఫ్రైడే వెళ్ళిపోయే నైట్ కూడా నాకు కాల్ చేశాడు 6:30కి, తను 9:30కి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి. ఓకే. నాకు 6:30కి కూడా కాల్ చేశాడు, బాగానే మాట్లాడాడు. మరి అసలు పక్కన వాళ్ళ మాటలు విని ఏమన్నా చేస్తానని భయపడి వెళ్ళిపోయాడా, లేదంటే నిజంగానే నేను వద్దు అని చెప్పేసి ముందు నుంచే ప్లాన్ చేసుకొని వెళ్ళిపోయాడా, లేదంటే వాళ్ళ డాడీ ఏమన్నా వద్దు అని చెప్పేసి అన్నారా అని డౌట్ నాకు. ఓకే. ఇక ఆ రోజు నుంచి సరే పెళ్ళైనప్పుడు మీ అమ్మ నాన్నకి చెప్పారా, మీ అమ్మకి చెప్పారా కాల్ చేసి నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి, లేకపోతే నిఖిల్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పారా పెళ్లి చేసుకుంటున్నానని? నిఖిల్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు సార్. ఇలా మా మమ్మీకే హెల్త్ బాగుండదు, నేను చెప్తాను కొంచెం టైం కావాలి అనేసి అన్నారు. మా రిలేటివ్స్ వరకు మాత్రం అందరికీ చెప్పేశాను నేను. ముందే పెళ్లికి ముందే చెప్పేశారా పెళ్లి చేసుకుంటున్నాను అని? పెళ్లి చేసుకున్న తర్వాత ముందు చెప్పలేదు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు, మీ ఇష్టం కొద్దే, అటు పేరెంట్స్ తెలియకుండా మీ ఇష్టం కొద్దే మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు విజయవాడకి వెళ్ళి. ఓకే. ఫ్రెండ్స్ వచ్చారా ఆ రోజు మీకు మొదట పరిచయం? నేను వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ ఎవరు రాలేదు సార్, మేమిద్దరం వెళ్ళే చేసుకున్నాం. ఓకే. మీరిద్దరే, ఎవరి ఫోర్స్ లేదు, ఎవరి బలవంతం లేదు, ఎవరు సాక్షులు లేరు, మీరిద్దరే మీ ఇష్టపూర్వకంగా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. మీకు అన్ని ఫుల్ ప్లెడ్జ్గా బిలీఫ్ ఉంది ఆయన మీద, ఆయనపై ఎటువంటి అనుమానం కూడా లేదు ఆ సమయంలో? లేదు. ఓకే. తర్వాత ఏం జరిగింది మరి? నాకేమనిపిస్తుంది, మళ్ళీ మేము మా ఇంటికి వెళ్ళాము, అందరికి పరిచయం చేశాను, ఇంకా మళ్ళీ మేము ఉండే ఫ్లాట్కి వచ్చేసాము. ఇంకా అప్పటి నుంచే ఇద్దరం కలిసి ఉన్నాము. తర్వాత 3 months అయిపోయింది, తను నాకు చెప్పిన టైం అయిపోయింది అనమాట. డెడ్ లైన్ పెట్టుకున్నారా మీరు? 3 months తర్వాత నేను వాళ్ళ డాడీ కాల్ చేసి సార్ వాళ్ళ పేరెంట్స్ కి పరిచయం చేస్తానని చెప్పి 3 నెలల్లో అన్నాడు కాబట్టి అప్పటికి టైం అయిపోయింది, అదే మీరు చెప్తుంది? అప్పటికి టైం అయిపోయింది. ఇంకా నేను చెప్దాము వాళ్ళ డాడీకి వెళ్ళి, ఇక వాళ్ళ ఇంట్లో తెలియాలి, లేట్ అవుతే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అన్నట్టు ఇంకా నేను కూడా వాళ్ళ డాడీకి అప్పుడప్పుడు కాల్ చేస్తున్నాను అనమాట. అలా వాళ్ళ డాడీకి కాల్ చేయడం, నువ్వు ఎవరమ్మా అంటారు, ఇలా నేను చెప్తాను ఇలా నిఖిల్ వాళ్ళ వైఫ్ని అని చెప్పేసి చెప్తాను. మళ్ళీ కాల్ చేస్తా అంటారు వాళ్ళ డాడీ, మళ్ళీ కాల్ చేయరు, ఇతనికి కాల్ చేస్తాడు మా హస్బెండ్కి. ఓకే. మా హస్బెండ్కి కాల్ చేస్తాడు, తనేమో ఎప్పుడో ఉంది లవర్, ఇప్పుడు లేదు, తను ఇక్కడ అలా కలిసింది ఇలా కలిసింది, కొంచెం గొడవ చేస్తుంది అని చెప్పాడు ఒకసారి. ఓకే. నేను ఫస్ట్ డే కాల్ చేసినప్పుడు ఇక ఇలా చెప్తా, ఇలా తను ఎక్కడో బయట ఉన్నాడు, తర్వాత ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఇలా మా డాడీకి ఎందుకు